ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన విశాఖ భూ కుంభకోణంలో మళ్లీ విచారణ ప్రారంభమైంది. 7 రెవెన్యూ ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు. ల్యాండ్ స్కామ్ కేసు విచారణను వేగవంతం చేయడంతో రెవెన్యూ వర్గాల్లో గుబులు మొదలైంది. ఈ స్కామ్లో మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విశాఖ ల్యాండ్ స్కామ్పై పునర్విచారణ ప్రారంభమైంది. రికార్డుల ట్యాంపరింగ్ ద్వారా 3,000 కోట్ల రూపాయల విలువైన భూముల అక్రమాలపై 4 డిప్యూటీ కలెక్టర్లు సహా 7 రెవెన్యూ ఉద్యోగులకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 22న జాయింట్ కలెక్టర్ ఎదుట విచారణకు హాజరు కావాలని తాఖీదులు వెళ్లాయి. ట్యాంపరింగ్ కేసులకు సంబంధించి అభియోగాలు నమోదైన 7 అధికారులపై విచారణ జరపాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. దీంతో రెవెన్యూ రికార్డుల తారుమారు కేసు మళ్లీ కదిలింది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. 2017లో కొమ్మాది, ఎన్నాడ ప్రాంతాల్లో 367, 368, 369, 370 సర్వే నెంబర్లలో కొన్ని భూముల రికార్డులు ట్యాంపరింగ్ అయినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ అక్రమాల విలువ 3,000 కోట్లు ఉంటుందనే ప్రచారం జరిగింది. దీంతో సమగ్ర విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సిట్ విచారణలో 2 తహసీల్దారులతో పాటు రెవెన్యూ, సర్వే శాఖకు చెందిన కొందరు ఉద్యోగులను అరెస్టు చేశారు. పలువురు ఐఏఎస్, గ్రూప్ 1 డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులకు నోటీసులు జారీ అయ్యాయి. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం మరింత లోతైన విచారణ కోసం మరో సిట్ను నియమించింది. ఓవరాల్గా వచ్చిన ఫిర్యాదులన్నింటినీ పరిశీలించి నివేదిక ఇవ్వాలని నిర్దేశించింది. ఈ 2 సిట్లకు సంబంధించిన రిపోర్ట్ బహిర్గతం కాలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం భూకుంభకోణాన్ని తిరిగి తోడుతుండడంతో రెవెన్యూ వర్గాల్లో గుబులు మొదలైంది.